అందరికీ నమస్కారం. చాలామంది నా దగ్గర వాపోతుంటారండి. ఇవాళ నా మనసు బాలేదు, దేవుడికి సరైన కైంకర్యం చేయలేదు, అపశృతి దొర్లింది, ఏదో అనకూడని మాట అనేశాను, గొడవ పడ్డాను, ఒకరినేదో బాధ పెట్టేశాను, మరి నేను ఇవాళ పూజ చేయడానికి పనికిరాను, నా మనసు బాగాలేదు, ఇవన్నీ ఎన్నెన్నో వింటుంటాం. చికాగ్గా ఉంటుందని. దీనికంతా కారణం మీకు తెలిసిందే. చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మీకు మనసై ఉన్నాడు. నిన్న ఉన్న పాడ్యమి ఇవాళ విద్య, రేపు తదియ, ఇంకో రోజు చవితి, ఇంకో రోజు పంచమి, అలా అమావాస్య, మళ్ళీ పౌర్ణిమ. ఏ రోజు చంద్రుడు ఎదుగుతూ ఉంటాడో మన మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఏ రోజు తగ్గుతాడో ఆ రోజు మనకు ఆ విధంగా తగ్గిన ప్రభావం కనిపిస్తుంది. అనుకోని మాటలు చెప్పేయటం, అనుకోని పనులు చేసేయటం, పొరపాటు జరగడం జరుగుతుంది. కానీ ఆ పొరపాట్లతో మేము దేవుణ్ణి పూజ చేయం, ఇవాళ నేను దీపం పెట్టను, నేను దేవుడికి ఇవాళ ఏమి చెయ్యను, ఇలాంటి మాటలు అంటుంటారు. నవ్వు వస్తుంటుందని. ఏమండి, మనసు అంటే ఒకే మాట చెప్తా, గరిటె వంటిదండి. మీరు గరిటె తీసుకొని సాంబార్ వడ్డించుకోండి, కడిగిన తర్వాత పెరుగు వడ్డించుకోండి, కడిగిన తర్వాత ఒక తీయటి పదార్థాన్ని పాయసాన్ని వడ్డించుకోండి. మీరు ఏది గరిటెతో వడ్డిస్తే ఆ గరిటె ఏ విధంగా పనిచేస్తుందో మనస్సు కూడా అలాంటిదే. మీరు మంచి ఆలోచిస్తుంటే మంచినే ఇస్తుంది, గొడవలో పెడితే గొడవనే ఇస్తుంది. అనేక హరిషడ్ వర్గాలు కామ క్రోధ మోహ లోభం విషయాల్లో ఏ పక్కింటి వ్యవహారమో, పనికిరాని వ్యవహారమో, ఈర్ష్య ద్వేషాలతో ఎక్కడ మనం నిలబడితే అదే మనకు వడ్డిస్తుంది గరిటె, అంటే మనసు అన్నమాట. కాబట్టి మనం అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవద్దండి. ప్రతి మనిషి కూడా ఉదయం లేచినప్పటి నుంచి మంచి చెడు మంచి చెడు మంచి చెడు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు సెల్ ఫోన్ చూడండి, ఛార్జింగ్లో పెట్టండి, ఛార్జింగ్ అవుతుంటుంది, తీసేయండి, ఆఫ్ చేయండి, వెంటనే ఆగిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్లో పెట్టండి, మళ్ళీ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవుతుందా లేదా అది ఇంపార్టెంట్. మీ మనసు కూడా ఆత్మ వైపు నిలబడిందా నిలబడలేదా? 1 సెకండ్ నిలబడవచ్చు, 10 నిమిషాలు నిలబడవచ్చు, గంట సేపు నిలబడవచ్చు. మహానుభావులకైతే గంటల తరబడి కూడా భగవంతుని అలా నామస్మరణ చేస్తూ ఉండిపోతే అద్భుతమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైన మనసుని ఇచ్చి ఉంటాడు దేవుడు. కాబట్టి మనస్సు ఏదో అనేశాను కాబట్టి ఇవాళ చెయ్యను అనేది తప్పండి. దాదాదే ఇదే. ఎంత కోపం ఉన్నా, ఎన్ని మాట అనేసినా, సపోజ్ పొరపాటున తిట్టేసినా, ఇవాళ నేను తిట్టేశాను కాబట్టి ఇవాళ నేను ఏం చెయ్యను. చాలామందిని చూసి అలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు. అలా తప్పండి అది. అవి మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. ఈ చెడు వచ్చినప్పుడంతా మంచిని ఆపేస్తే చెడు పెరుగుతుందే కానీ ఏ లాభం లేదు. అందుకే మంచిని కూడా దాన్ని సమానంగా పెంచాలి. అంటే మనసును నిర్మలంగా ఉంచుకోవటం, ప్రశాంతంగా ఉంచుకోవటం. అయిపోయిందో అయిపోయింది, వదిలేద్దాం. వాళ్ళు మనకు చేసిన ఉపకారాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరితోనైనా మనం గొడవ పెట్టేటప్పుడు, వాళ్ళని మాట్లాడేటప్పుడు, నిందించేటప్పుడు ఆ వ్యక్తి ఒక బంధువుగా ఉండి, స్నేహితుడిగా ఉండి మనకు ఎన్ని అవకాశాలు, ఎన్ని సలహాలు, ఎన్ని మనకు సంతోషాన్ని ఇచ్చారో మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అందరి గురించి మంచి ఆలోచించి వాళ్ళలో ఉన్న మంచితనాన్ని తీసుకుంటూ, వాళ్ళని అన్నమాట అనేసాం కోపంలో, ఇక దాన్ని పక్కన పట్టేసి మళ్ళీ దేవుడి మీద లగ్నం చేసుకోవటం, భగవంతుడి ఆరాధన చేసుకోవటం అనేది చాలా మంచి అలవాటు. కాబట్టి మన మనసుని మనం అదుపులో పెట్టుకోవాలంటే కేనోపనిషత్ అని చెప్పేటి ఇప్పటికి కూడా దొరుకుతూ ఉంది. మీరు చక్కగా యూట్యూబ్లో ట్రై చేయండి. మీకు పరిపూర్ణానంద స్వామి కానీ, సచ్చిదానంద స్వామి కానీ, రామకృష్ణ పరమహంస, ఎంతోమంది మహానుభావులు, జిడ్డు కృష్ణమూర్తి ఎంతోమంది ఉపనిషత్తు మీద వర్క్ చేశారు. వాటి మనసు యొక్క స్థితి గురించి మీకు తెలియజేస్తారండి. మీరందరూ కూడా ఆ విధంగా తెలుసుకొని మానసిక దృఢాన్ని కలిగి ఉండి భక్తితో పూజలు చేసుకుంటూ చక్కటి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్యంగా.